శంకర్ తమిళ దర్శకుల పరువు నిట్టనిలువునా తీశాడు. హ్మ్. తమిళ దర్శకుల పరువు తీసినటువంటి శంకర్ ఓకే. ఎందుకు సార్? ఒకటి. రెండోది, గేమ్ చేంజ్ చేయాలంటే ముందు గేమ్ తెలియాలి. హ్మ్. ఆయనకి గేమ్ తెలియదు. తెలియకుండా చేంజ్ చేయాలనుకునే ప్రయత్నం చేశాడు. ఓకే. అంటే భ్రమల్లో ఉన్నాడు అతను. ఇంకా ఆ భ్రమల్లో నుంచి బయటకు రావాలి. ఇది ఆయన కథ కాదు. హ్మ్. ఈ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చినటువంటి స్టోరీ. ఆ కథని ఈయన నమ్మి తెరకెక్కించాడు. ఆ కథని ఆయన నమ్మటం మాత్రమే కాదు, జీ స్టూడియోస్ నమ్మింది. జీ స్టూడియోస్ నమ్మింది కాబట్టి దిల్ రాజు గారు నమ్మారు. ఫైనల్గా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అనేక గందరగోళాలు. అంటే ఒక కార్పొరేట్ కంపెనీ, నిజానికి వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో మైనింగ్ యాక్టివిటీస్ అనగానే మనకి గుర్తొచ్చేది బాక్సైడ్ తవ్వకాల కోసం ప్రయత్నాలు జరిగినాయి. ఈ బాక్సైడ్ తవ్వకాల కోసం జరిగినటువంటి ప్రయత్నాలని అడ్డుకోవటం కోసం ఆదివాసీలు పోరాటం చేశారు. అలాంటి ఒక పోరాటం చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక పార్టీ పుడుతుంది. అంటే ఆ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీ నెమ్మదిగా ప్రజల మనసును చూరగొంటుంది. ఆ చూరగొన్నటువంటి పార్టీ ఏమైంది, దాని గమనం ఏమిటి అనేది సినిమా. ఇది క్లుప్తంగా లైన్ అతను అనుకున్నది. ఈ మధ్యలో రకరకాల విన్యాసాలు చేశాడు. ఈ రకరకాల విన్యాసాలు అన్నీ కూడా మనకి చాలా కమర్షియల్ సినిమాల్లో ఇంతకుముందు చూసినవే. ఇంకెక్కడ ఏ విధమైనటువంటి, అంటే ప్రతిదీ ప్రెడిక్టబుల్లే. ఆయన అన్ప్రెడిక్టబుల్ అన్నాడు కానీ చాలా ప్రెడిక్టబుల్గానే కథ నడిచింది. ఏం జరగబోతోంది అనేది అర్థమవుతూనే ఉంటుంది. అయితే ఇంటర్వెల్ దగ్గర కొంచెం ఆయన ఏదో జనాల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే ప్రయత్నం చేశాడు. అదొకటే ట్విస్ట్. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి హైడ్ అండ్ సీక్ గేమ్, ఎవరైతే ఆ పార్టీని హస్తగతం చేసుకున్నారో వాళ్ళకి, ఒరిజినల్గా పార్టీ ఫౌండర్కి మధ్య జరిగేటువంటి ఒక యుద్ధంగా మారుతుంది సన్నివేశం. ఆ మారిన సందర్భంగా జరిగేటువంటి సన్నివేశాలన్నీ కూడా మామూలు అన్ని సినిమాల్లో విలన్కి హీరోకి మధ్య జరిగేటువంటి ఒక రకమైనటువంటి వీడియో గేమ్ తరహాలోనే నడుస్తుంది ఇందులో కూడా. అంతకు మించి కొత్త మార్పేం లేదు. అయితే ఈ కొత్త తరహా పరిపాలన ఎలా ఉంటుందో ఆయన చివరిలో ఒక 2 నిమిషాల ఉపన్యాసంలో చెప్తాడు. అది కూడా పెద్దగా జనాల్ని ఆశ్చర్యచకితుల్ని చేసేటువంటి కార్యక్రమం కాదు. పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తాము లాంటి హామీలతో ముగుస్తుంది సినిమా. దీనిలో గేమ్ ఏమిటో చేంజ్ ఏమిటో ఏమీ అర్థం కాని పరిస్థితి. భారతదేశం ప్రస్తుతం కార్పొరేట్ల చేతుల్లో ఉంది అనేది వాస్తవం. ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మాత్రమే వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ప్రజా సంక్షేమము, ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రజలే మర్చిపోయిన సందర్భం. ఎవరైతే కోర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు సంక్షేమం గురించి ఆలోచించే మూడ్లో లేరు. మార్కెట్ ఎకానమీ, డబ్బులు పెట్టు ఏదైనా కొనుక్కో అనే పరిస్థితిలో ఉంది వాతావరణం. అయితే ప్రభుత్వాలు ఉన్నాయి అని చెప్పడం కోసం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటారు. అది ఒక ఏరియాలో అమలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి 5 రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం, లేకపోతే ఉచితంగా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం, ఇలాంటివేవో నిర్వహిస్తూ ఉంటారు. అంతవరకు అవి మాత్రమే చేసుకునేటువంటి పరిస్థితి. చివరికి వైద్యం కూడా, ప్రభుత్వ వైద్యం కూడా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో కార్పొరేట్ హాస్పిటళ్ళకి మేలు చేసే పద్ధతులు డైవర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు ఈ గేమ్ ఇది గేమ్ అనే విషయం ఆయనకు అర్థం కాదు. ఈ గేమ్ని ఏదో చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అనే భ్రమలో చాలా హడావిడి చేశాడు. తీరా చూస్తే ఏమీ లేదు దానిలో. సో ఫైనల్గా సినిమా క్లైమాక్స్ అయిపోయాక మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈయనకి గేమ్ తెలియదు, సో చేంజ్ చేయటం అనే ప్రసక్తే లేదు అక్కడ. అది గేమ్ చేంజర్ గొడవ. ఈ సినిమాలో నటుడిగా రామ్ చరణ్ చాలా పరిణతిని ప్రదర్శించాడు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్లో ఆయన
ప్రదర్శించినటువంటి నటన చాలా బాగుంది. ఉమ్, బాగుండటం మాత్రమే కాదు, సుకుమార్ చెప్పినట్టు ఆ ఎపిసోడ్ టోటల్గా బాగుంది. బాగా డిజైన్ చేశాడు. శంకర్కి కొంచెం క్రియేటివ్గా ఆలోచించడానికి అక్కడ అవకాశం దొరికింది, కొంచెం ఆర్గానిక్గా వెళ్ళాడు. ఉమ్, మిగిలిందంతా కూడా ప్రపంచం మారిపోయింది. మారిపోయిన ప్రపంచం గురించి కనీసపు జ్ఞానం లేకుండా కథను నడిపించే ప్రయత్నం చేశాడు. ఓకే. ఇప్పుడు కలెక్టర్లకు ఉండేటువంటి అధికారాలు నిజమే, పుస్తకాల్లో అధికారములు ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉన్నటువంటి అనేక హర్డిల్స్, వీటిని దాటుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉందా అనేది ప్రశ్న. రెండవది, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం అనేక సందర్భాల్లో చూసాం. వైజాగ్ ఆయన తీసుకున్నటువంటి ఏరియా అదే. నిజానికి బాక్సైట్ తవ్వకాలు ఈ వ్యవహారాల దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. ఆయన ఇనుప అన్నాడు కానీ అల్యూమినియం గిన్నెల తయారీ కార్యక్రమం, అందులో ఆ సీన్ కూడా ఒకటి పెట్టాడు, చాలా క్రియేటివ్గా ఆలోచించి. అంటే డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేట్ లేకుండా నువ్వేమీ తినలేవు, ఆ ప్లేట్ మేమే తయారు చేస్తున్నామని. ఉమ్, ఇలా కొన్ని డైలాగ్స్ బాగానే ఉన్నాయి సినిమాలో. కొన్ని అంటే పర్టికులర్గా పంచ్ డైలాగ్స్ క్రియేట్ చేయడానికి కొంత కృషి జరిగింది సినిమాలో. అందులో కొన్ని డైలాగ్స్ గుర్తుండిపోయే డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ మేరకు డైలాగ్ రైటర్ని మెచ్చుకోవాలి, బుర్రా సాయి మాధవ్ని. అందులో ఒక డైలాగ్ ఏంటంటే, నీ వెనకున్నోడికి తెలియదు నీ ముందున్నోడి పవర్ ఏంటో లాంటి డైలాగ్స్ కొన్ని కనెక్ట్ అయినాయి బాగా. ఓకే. అంతవరకే, అంతకు మించి కథలో లేనటువంటి దాన్ని డైలాగ్స్తో పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం కష్టం ఎవరికైనా. సో అక్కడే ఒక లిమిటేషన్ ఏర్పడిపోయింది కథకి. దీనికి తోడు ఈ సినిమాలో లవ్ ట్రాక్ బొత్తిగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పద్ధతిలో నడవలేదు. ఉమ్, 2-3 డ్యూయెట్లు పెట్టాడు, కష్టపడ్డాడు, కానీ ఆ ట్రాక్ మొత్తం కూడా ఆడియన్స్ని మెస్మరైజ్ చేసేలాగా జరగలేదు. అవును. అది వాస్తవం. పోతే శంకర్ సినిమాల్లో ఒక ప్యారలల్ కామెడీ ట్రాక్ ఒకటి నడుస్తుంది, అది కూడా చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సునీల్ని వీళ్ళని పెట్టి ఏదో ఆర్గనైజ్ చేద్దామని ట్రై చేశాడు, అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు, చిరాకు పెట్టే ధోరణిలో నడిచింది. ఉమ్, అదొక ప్రాబ్లం. అందుకని అంటే మొదటి నుంచి ఈయన తమిళ దర్శకుల పరువు తీశాడు అని ఎందుకన్నానంటే, నేను తమిళ దర్శకులు చాలా కొత్త తరహా కథలు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ అంటే, మారుతున్న సమాజం గురించినటువంటి కనీసపు జ్ఞానం ఉంది వాళ్ళకి. అందులో నుంచి వాళ్ళు కథలు ఎంపిక చేసుకుంటున్నారు. ఎంపిక చేసుకుని ప్రపంచాన్ని ఎలా చూడాలి అనేది చెప్పడం ప్రధాన లక్ష్యంగా తమిళ సినిమా దర్శకుల ఆలోచనలు నడుస్తున్నాయి. అది వెట్రిమారన్ కావచ్చు, పారంజిత్ కావచ్చు, కొంత ఆ ఏరియాలో సినిమాలు తీస్తున్నారు. మిగిలిన డైరెక్టర్లు కూడా హై లెవెల్ కమర్షియల్ సినిమాలు చూస్తున్నాం మనం. జైలర్ లాంటి సినిమాలు, విక్రమ్ లాంటి సినిమాలు చూస్తున్నాం. ఉమ్, కనీసం ఆ పద్ధతిలో కూడా సినిమా డిజైన్ చేయట్లేదు. ఇప్పటికీ ఇతనికి ఉన్నటువంటిది ఏంటంటే, పాత రోజుల్లో తెలుగు కమర్షియల్ రైటర్లు ఒక సిద్ధాంతం చెప్పేవాళ్ళు,